ఎక్సైజ్ సూపరింటెండెంట్ నిజామాబాద్. నాతో పాటు ఉన్న వాళ్ళు మా ఎక్సైజ్ సిఐ స్వప్న గారు, నిజామాబాద్ ఎస్హెచ్ఓ, తర్వాత నిజామాబాద్ స్టేషన్ సంబంధించిన ఇద్దరు ఎస్ఐలు సుస్మిత గారు, తర్వాత మల్లేష్ గారు, తర్వాత హెడ్ కానిస్టేబుల్ వాళ్ళ పేర్లతో సహా చెప్తాను కంక్లూజన్లో. మాకు ఈరోజు ఎర్లీ మార్నింగ్ అంటే ఎర్లీ అవర్స్లో మాకు నమ్మదగిన సమాచారం మేరకు ఎక్సైజ్ సిఐ స్వప్న గారికి ఇన్ఫర్మేషన్ వచ్చింది. నాకు ఎర్లీ మార్నింగ్ 4:35 మధ్య కాల్ చేసి ఇట్లా మాకు నార్కోటిక్ డ్రగ్ వస్తుందని మాకు సమాచారం అందింది, కాబట్టి మీరు పర్మిషన్ ఇవ్వండి అంటే, నేను ఏదైనా నార్కోటిక్ డ్రగ్స్ సీజ్ చేయాలంటే పై ఆఫీసర్ పర్మిషన్, డిస్ట్రిక్ట్ ఆఫీసర్ పర్మిషన్ కంపల్సరీ అండి. నేను ఎర్లీ మార్నింగ్ 5 గంటలకే స్వప్న గారికి తన టీంకి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు వాళ్ళకున్న రిసోర్సెస్ రిలయబుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం నిజామాబాద్ బైపాస్, కంటేశ్వర్లోని బైపాస్లో రిలయన్స్ మాట దగ్గర మాట వేసి ఉన్నారు మఫ్టీలో. వాళ్ళకు తర్వాత సుమారు 7 గంటలకు ఈరోజు మార్నింగ్ అంటే 8/1/2026 సంవత్సరము మార్నింగ్ 7:30కి 5 వ్యక్తులు అక్కడికి వచ్చారు. అక్కడ కంటేశ్వర్ బైపాస్ రిలయన్స్ మాట దగ్గరికి 5 వ్యక్తులు అనుమానాస్పదంగా తిరిగి మూటలతో తిరుగుతుంటే మా వాళ్ళు పోయి వాళ్ళను సెర్చ్ చేసి సీజ్ చేసి అక్కడ నిలుపుదల చేసి సెర్చ్ చేయగా వాళ్ళ దగ్గర ఎండు గంజాయి ఉన్నదని తెలియగా వాళ్ళని అదుపులోకి తీసుకొని గంజాయి తీసుకోవడం జరిగింది. దీంట్లో మొత్తం 5 మంది ముద్దాయిలండి, 5 మంది అక్యూజుడు. అందులో 2 ఉమెన్ అక్యూజుడు, 3 జెంట్స్ మేల్ అక్యూజుడు. ఈ 5గురిలో 2 ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన మహిళలు, 2 మహారాష్ట్ర కిన్వట్టుకు సంబంధించిన ముద్దాయిలు, ఒకతను గాంధారి మండలం, కామారెడ్డి జిల్లా గాంధారి మండలం సంబంధించిన అతనే ఇదంతా తెప్పించాడండి. ఈ మోడస్ ఆపరెండి ఎట్లా ఉందంటే, 2 ఫస్ట్ మొత్తం మేము 5 మందిని అరెస్ట్ చేసి 13 కిలోల ఎండు గంజాయిని, తర్వాత ఒక్కొక్కరి దగ్గర ఉన్న 5 ఫోన్లు సీజ్ చేయడం జరిగింది. అందులో A1 పూజా పవార్, రెసిడెన్స్ ఆఫ్ దేవుల తాండా, ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం. 2వ మహిళ దుర్వాద బాయి జాదవ్, రెసిడెన్స్ ఆఫ్ కుప్టి, ఆదిలాబాద్ జిల్లా. వీళ్ళిద్దరు మహిళలు ఏం చేశారంటే, వీళ్ళిద్దరికి ఇద్దరండి మహారాష్ట్ర కిన్వట్ జిల్లాకు చెందిన కిషన్ మోతీరామ్ A3 అతనండి, కిషన్ మోతీరామ్, A4 ఇంద్రజిత్ ఠాగూర్. వీళ్ళిద్దరిని కలుపుకొని ఈ 2 మహిళలు ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన మహిళలు ఆదిలాబాద్లో మన్మాడ్ ట్రైన్ ఎక్కి మన్మాడ్కు చేరుకొని అక్కడి నుంచి బస్సు ద్వారా మధ్యప్రదేశ్లోని సిర్పూర్ అనే పట్టణానికి వెళ్ళి అక్కడ చాలా గంజాయి బాగా దొరుకుతుందంట. అక్కడ ఎవరి దగ్గర తీసుకున్నామంటే గుర్తు తెలియని వాళ్ళ పేరు చెప్పట్లేదు. సిర్పూర్ గ్రామంలో మధ్యప్రదేశ్లో గాంజాయిని 13 కిలోల గాంజాయిని రూపాయలు 9,000 కిలోలాగా కొనుగోలు చేసి వాళ్ళు తిరిగి ఆదిలాబాద్కి వచ్చి ఆదిలాబాద్ నుంచి కిన్వట్టుకు, మహారాష్ట్రలోని కిన్వట్టుకు చేరుకొని ఆ కిన్వట్టుకు చెందిన A3 కిషన్ మోతీరామ్, A4 ఇంద్రజిత్ ఠాగూర్ వీళ్ళని కలుపుకొని నిజామాబాద్ జిల్లాలో కామారెడ్డి జిల్లాకు చెందిన గాంధారి మండలము మంజ్రా వెంకట్రాము, రెసిడెన్స్ ఆఫ్ చడ్మల్ గ్రామం, గాంధారి మండల్. అతనికి ఇవ్వడానికి 4, 2 ఆదిలాబాద్కు చెందిన మహిళలు, మహారాష్ట్రకు చెందిన 2 అంటే 4 కలిసి ఈ మన కామారెడ్డి జిల్లా అతనికి సేల్ చేసి, ఆ కామారెడ్డి జిల్లా అతను నిజామాబాద్ పట్టణంలో చిన్న ప్యాకెట్లు చేసి కన్జ్యూమర్స్కి అమ్ముతున్నాడు. ఈ ఇన్ఫర్మేషన్ మాకు ఆల్రెడీ ఇది ఒకసారి ట్రాన్సాక్షన్ జరిగిందంట లాస్ట్ 1 మంత్ కింద. అప్పటి నుంచి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది మా సిఐ గారికి. అప్పటి నుంచి మాకున్న సోర్స్ ప్రకారం ఇన్ఫర్మేషన్ చేసి సెకండ్ సారే వాళ్ళు 2వసారి నిజామాబాద్ పట్టణానికి సేల్ చేయడానికి రాగానే మేము పట్టుకోవడము, దీన్ని మొత్తము ఈ గ్రూప్ను అరెస్ట్ చేయడం జరిగిందండి. దీంట్లో 2 మహిళలు ఉన్నారు, వాళ్ళే మెయిన్ సోర్సు. వాళ్ళు మధ్యప్రదేశ్ పోయి తీసుకురావడం, తర్వాత మహారాష్ట్రకు చెందిన కిన్వట్ తాలూకాకు చెందిన 2 సహాయంతో అంటే 4 కలిసి ఒక గ్రూపుగా ఏర్పడి నిజామాబాద్ పట్టణంకి ఇతను మన గాంధారి మండలం చెందిన మంజ్రా వెంకట్రాము అతను నిజామాబాద్ పట్టణంలో 50 గ్రాములు 150 గ్రాములు ప్యాకెట్ కట్టి నిజామాబాద్ పట్టణంలో ఎవరైతే తాగుతున్నారో వాళ్ళకు సప్లై చేస్తున్నారు. ఈ టోటల్ ఎక్కడి నుంచి వచ్చింది, అక్కడ ట్రాన్స్పోర్టర్ నుంచి సప్లయర్ వరకు మేము అరెస్ట్ చేయడం జరిగిందండి. ఇది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఉంది. ఇప్పుడు అతని ద్వారా మళ్ళీ ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఎవరైతే కన్జ్యూమర్స్ ఉన్నారో భవిష్యత్తులో ఆ కన్జ్యూమర్స్ కూడా మేము ఇంటరాక్ట్ చేసి వాళ్ళని కూడా కౌన్సిలింగ్ రూపంలో కౌన్సిలింగ్ చేస్తాము. ఒకవేళ వాళ్ళు కంపల్సరీ ఉంటే చట్ట ప్రకారం మేము యాక్షన్ తీసుకుంటాము. ఈ దాడిలో ఎక్సైజ్ సిఐ స్వప్న గారికి వచ్చిన ఇన్ఫర్మేషను 2 ఎస్ఐలు సుస్మిత, మల్లేషు, తర్వాత హెడ్ కానిస్టేబుల్ సునీల్, తర్వాత సాయిరామ్, కానిస్టేబుల్ ప్రభాకర్, సంగయ్య, సంజయ్, తర్వాత స్వప్న, సుచరిత వీళ్ళందరూ పాల్గొన్నారు. ఇది నార్కోటిక్ డ్రగ్ మేము సీజ్ చేయడం జరిగిందండి. ఎంత ఉంటుంది సార్ దీని వర్తు? ఇక్కడ దాదాపు 25,000 నుంచి 30,000 కిలో అమ్ముతున్నారు. 13 కిలోలు. ఇప్పుడు మీరు పట్టుకున్నది ఎంత ఉంది? 13 కిలోలు. 3 బ్యాగులు అండి, 6 కిలోల చొప్పున 2 బ్యాగులు, 1 కిలో 1 ప్యాకెట్.
13 కిలోలు, దాదాపు 4 లక్షల వర్త్ అండి. 6 లక్షల వర్త్ మార్కెట్ వాల్యూ ప్రకారం. ఈ ఈ ఈ చైన్ ఛేదించడంలో సిఐ స్వప్న గారు, తర్వాత ఎస్ఐలు, సిబ్బందిని అందరినీ నేను ఎక్సైజ్ సూపరింటెండెంట్ హోదాలో ఒకసారి అభినందిస్తున్నాను. ఈ డ్యూటీ ఇట్లే కంటిన్యూ చేస్తాం. మేము పోలీసు సహకారంతో నిజామాబాద్ పట్టణంలో గాంజాని ఇరాడికేట్ చేయడానికి ఛాయశక్తులు మేము ప్రయత్నం చేస్తున్నాము. గత సంవత్సరం అంటే 2025 1వ జనవరి నుంచి 31 డిసెంబర్ వరకు 25లో 62 కేసులు నమోదు చేయడం జరిగింది. ఓన్లీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ చెప్తున్నానండి. 62 కేసులు నమోదు చేసి 86 పర్సన్స్ అరెస్ట్ చేశాము. 86 కిలోల 86.97 కేజీస్ డ్రై గాంజా సీజ్ చేశాము. తర్వాత 2.276 గ్రాముల ఆల్ఫాజోలం సీజ్ చేశాము. 38 వెహికల్స్ సీజ్ చేశాము 1 ఇయర్లో. ఇది మా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సాధించిన కదండి. ఈ నార్కోటిక్ టాక్ నిజామాబాద్ జిల్లా నుంచి ఇరాడికేట్ చేయడానికి మేము సాయశక్తుల ప్రయత్నం చేస్తూనే ఉంటాము. అది ఇరాడికేట్ చేయడానికి మేము సాయశక్తిలో ప్రయత్నం చేస్తూ ఉంటాము. అది ఇరాడికేట్ చేస్తాం పోలీస్ డిపార్ట్మెంట్ సహకారంతో. కంపల్సరీ నిజామాబాద్ నుంచి నార్కోటిక్ డ్రగ్స్ ను తరమాలని కృతనిశ్చయంతో ఉన్నామని తెలియజేస్తున్నాం. అది ఇప్పుడు మళ్ళీ భవిష్యత్తులో మేము మా ఇన్వెస్టిగేషన్ తెలుస్తుందండి. ఈ రోజే కదా సీజ్ చేసింది. అతను ఎవరైతే ఉన్నారో మనకు గాంధారి మండలం చెందిన వ్యక్తి, అతను ఎవరెవరు సప్లై చేస్తున్నాడో, కన్జ్యూమర్స్ ఉన్నారా, స్టూడెంట్స్ ఉన్నారా, వాళ్ళని కౌన్సిలింగ్ ద్వారా అన్ని చేస్తామండి. వెహికల్ సీజ్ చేశారా? దీనిలో వెహికల్ లేదండి. వాళ్ళు బస్సులో వచ్చినారు. బస్సులో వచ్చి దిగి అక్కడ ఉన్నారు. అది వాళ్ళు ఆదిలాబాద్ నుంచి నిర్మల్కి వచ్చి, నిర్మల్ నుంచి నిజామాబాద్కు బస్సులో వచ్చారు. థ్యాంక్ యూ. గాంజా చేసి ఏంటంటే ఈ మధ్య 2 months కింద చనిపోయిందంట. అంటే ఆమె కేసులు ఏమన్నా లేదు, ఇది ఫస్ట్ కేసు అండి మాకు. భర్త చనిపోతే అదే వృత్తిని కొనసాగిస్తుందని. ఆమె పేరు దూరాదో బాయి జాదవ్, పూజా పవార్ యొక్క భర్త ఇదే వృత్తిలో ఉండేనంట ఆదిలాబాద్ జిల్లాలో. అతను చనిపోయిన తర్వాత ఆ వృత్తిని ఆమె కొనసాగిస్తుంది. అయితే ఇచ్చోడ కేసులు ఈమె మీద కేసులు ఉన్నాయండి ఆదిలాబాద్ జిల్లాలో. మాకైతే ఫస్ట్ టైం అండి. అయితే ఇది సెకండ్ ఆపరేషన్ అండి. లాస్ట్ 1 month 1.5 month కింద ఒకసారి జరిగింది. ఆ జరగగానే మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాన్ని మేము ఇంటెలిజెన్స్ రూపంలో ఈరోజు సక్సెస్ చేయగలిగాం. థ్యాంక్ యూ.